నమస్తే, నేను మీ లక్ష్మి. జాబిలీ ఛానల్కి స్వాగతం. కథలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా అందరికీ కథలంటే ఇష్టమే. ఊహాతీతమైన విలువల్ని, నీతిని నేర్పే కథలంటే నాకు చాలా ఇష్టం. మన చిన్నతనంలో అమ్మ, నాన్న, తాత, అమ్మమ్మ, నానమ్మ ఇలా కథలు చెప్పి, పాటలు పాడి మనందరికీ గోరుమిద్దలు తినిపించడం చాలా తెలిసిన విషయమే. కానీ ఈ రోజుల్లో కథలకి కరువచ్చి పడిందండి. పరభాషల మీద మోజుతో మన పిల్లలకి తెలుగు చదవడం నేర్పించడం లేదు, రాయడం నేర్పించడం లేదు. ఈ విధంగా పిల్లల యొక్క బాల్యాన్ని మనం మన భాషను దూరం చేసి వాళ్ళకి సరైన ఆనందాన్ని ఇవ్వలేకపోతున్నాం. తెలుగు చదవడం రాకపోవడం వలన అద్భుతమైన మన భాషలో ఉండేటటువంటి అద్భుతమైన కథల పుస్తకాలకి వారు దూరం అయిపోతున్నారు. కాబట్టి నాకు వీలైన సమయంలో నేను చదివిన పుస్తకంలోని ఒక్కొక్క కథని మీకు చెప్పడం జరుగుతుంది. ఈ మధ్యన చదివిన ఈ పుస్తకం కూడా నాకు చాలా బాగా నచ్చింది. అప్పుడప్పుడు ఒక్కొక్క కథని మీ ముందుకు తీసుకువస్తాను. నా ఈ ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు నేను ఉత్తరం దున్నిన పొలం అనే కథని చెప్పబోతున్నాను. ఒక పల్లెటూళ్ళలో ఒక ముసలాయన ఒంటరిగా ఉండేవాడు. ఒకసారి ఆయన తన తోటలో బంగాళదుంపల్ని పండించాలనుకున్నాడు. కానీ అది ఆయనకు సాధ్యమయ్యే పని కాదనిపించింది. ఆ సమయంలో అతనికి సాయం చేయగల అతని ఒకే ఒక కొడుకు జైల్లో ఉన్నాడు. తన పరిస్థితిని వివరిస్తూ ముసలాయన తన కొడుక్కి ఇలా ఒక ఉత్తరం రాశాడు. ప్రియమైన కుమారునికి, ఈ సంవత్సరం మన తోటలో బంగాళదుంప పంట వేయలేకపోతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. మీ అమ్మకి ఎంతో ఇష్టమైన ఈ పని చేయలేకపోతున్నందుకు నా మీద నాకే కోపంగా ఉంది. నేను ఈ వయసులో తోట తవ్వలేకపోతున్నాను. నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే నాకు ఇబ్బందులు ఉండేవి కావు. నీవు జైలులో లేకుండా ఉన్నట్లయితే నా కోసం నువ్వు తోట తవ్వి పెట్టేవాడివి. ప్రేమతో, మీ నాన్న. కొద్ది రోజుల్లోనే ఆ ముసలాయనకు, నాన్న, పొరపాటున నువ్వు ఆ తోటను తవ్వేవు కనుక తవ్వకు, అక్కడే నేను తుపాకులు దాచిపెట్టింది అని కొడుకు నుండి ఒక టెలిగ్రామ్ చేరింది. ఆ తెల్లారి 4 గంటలకు 1 డజను మంది గూఢచారులు, స్థానిక పోలీసులు వచ్చి తోటంతా తవ్విపోసేశారు. కానీ తుపాకులు మాత్రం కనపడలేదు. ఇదంతా అర్థం కాని ముసలాయన జరిగినదంతా వివరిస్తూ, తర్వాత ఏం చేయమంటావు నాన్న అంటూ కొడుక్కి మళ్ళీ ఉత్తరం రాశాడు. దానికి కొడుకు, నాన్న, ఇంకా నీ పని కానిచ్చేయి, బంగాళదుంపలు నాటు, ఇక్కడున్న నేను ఇంతకన్నా నీకేమీ చేయలేను అంటూ జైలు నుండి సమాధానం రాశాడు. చూసారా, ప్రపంచంలో మనం ఎక్కడ ఉన్నా మన గుండె లోతుల్లో ఏదైనా చెయ్యాలని గట్టిగా నిర్ణయించుకుంటే